హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియేటర్స్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు కానీ విజిటింగ్ ఫీజు కానీ కలెక్ట్ చేస్తానండి. నేను అలాంటి ఏం కలెక్ట్ చేయకుండా నేను మిమ్మల్ని చూపిస్తున్నానండి. ఎంతమంది వచ్చినా కూడా ఎన్ని విజిట్లు కావాలన్నా కూడా. సో అందువల్ల నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. ఈరోజు యూట్యూబ్లో చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి అయితే చాలా లైక్స్ వస్తున్నాయి. ఇలాంటి వీడియోస్కి నాకు సపోర్ట్గా నిలబడే వీడియోస్కి లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతానండి. మీరు ఇప్పుడు చూసిన ప్రాపర్టీ వచ్చేసి గోరంట్లలో అండి, 70 గజాల ఇండివిజువల్ హౌస్ అన్నమాట. ఇది గోరంట్ల మెయిన్ రోడ్ నుంచి ఒక 350 to 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్దండి. ఇండివిజువల్ హౌస్ ముందు 30 అడుగుల రోడ్డు కూడా వచ్చింది. ఇది ఫేసింగ్ వచ్చేసి ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి దక్షిణం అండి. బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అన్నమాట. అంటే గుమ్మం ఈస్ట్లో ఉండిద్ది, నడక దక్షిణానికి ఉండిద్ది అండి. దక్షిణం ఫేసింగ్ హౌస్. కొలతలు వచ్చేసి 25 వెడల్పు 25 లోతు అండి. స్క్వేర్ బిట్గా ఉండిద్ది అనమాట. ఇది కట్టి ఒక 7-8 ఇయర్స్ అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ ఉండిద్ది. ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, కిందంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఉండిద్ది అనమాట. G+2 బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా మార్బుల్ ఫ్లోరింగ్ ఉండిద్ది. సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. 3 పోర్షన్లు సింగిల్ బెడ్రూమ్లే, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఒకలాగా ఉండిద్ది. ఫస్ట్ అండ్ సెకండ్ మోడల్ మారిద్ది, కానీ సింగిల్ బెడ్రూమే వస్తాయి. రెంట్ల పర్పస్లో కూడా ఇది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 15,000 దాకా రెంట్లు కూడా వస్తాయండి దీనికి. చూస్తున్నారు కదా హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్లో కింద కబోర్డ్స్కి డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్లో ఉండవండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా వచ్చేసి 35,000 to 40,000 ఉందండి. లిస్టు 35,000 వేసుకున్నా కూడా 70 గజాస్ కాబట్టి $23 lakhs దాకా వాల్యూ ల్యాండ్ మాత్రమే ఉండిద్దండి. ఇంకా బిల్డింగ్ కాస్ట్కి వచ్చేసి 15 లక్షలు ఉండిద్ది అనమాట. అంటే ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి 42 lakhs కాస్ట్ చెప్తున్నాడండి. ఏదైనా బార్గెనింగ్ ఉండిద్ది. వచ్చి చూసుకోండి, నచ్చితే కనుక సిట్టింగ్లోకి వచ్చేపెట్టి మాట్లాడదాం. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది. ఇప్పుడు దాకా నా వీడియో చూస్తున్నానంటే మీకు నా వీడియో నచ్చే ఉండిద్దండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రాపర్టీ వచ్చేసి 70 గజాలు G+2 బిల్డింగు, కట్టి 8 ఇయర్స్ అవుతుంది. బిల్డింగ్ ముందు 30 feet రోడ్ ఉండిద్ది. ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్, గుమ్మం వచ్చేసి ఈస్ట్. ల్యాండ్ ఓనరు బిల్డింగ్ ఓనర్ వచ్చేసి 42 లక్షలు చెప్తున్నాడండి. బార్గెనింగ్ ఉండిద్ది. చాలా మంచి ప్రాపర్టీ, రెంటల్ పర్పస్గా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. దక్షిణం ఫేసింగు.